నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. ఈరోజు సుఖీభవలో కాలి బొటనవేలి గోరు వెనక్కి పెరుగుతోందా, నిద్ర తగ్గితే తిండిపై యావా, శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతోందా, విటమిన్ డి విటమిన్ బి12 లోపిస్తే చిక్కులే, ఇంకా హెల్త్ టిప్. గోళ్లు కత్తిరించుకునేటప్పుడు పొరపాటున గోరు కింది చర్మం తెగితే ఎంత బాధగా ఉంటుందో మనకు తెలిసిందే. భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతాం. అయితే గోళ్లు కత్తిరించుకున్నా కొద్ది మందిలో అస్తమానం కాలి గోరు, ముఖ్యంగా బొటనవేలి భాగంలో ఇలాంటి నొప్పులు బాధలు వేధిస్తూ ఉంటాయి. ముందుకు పెరగాల్సిన కాలి గోరు పక్కలకు వెనక్కు పెరుగుతూ చర్మం కింది కణజాలంలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది. ఇన్గ్రోటో నెయిల్స్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని కెరటిన్ అనే పదార్థం వల్ల గోళ్లు, వెంట్రుకలు పెరుగుతుంటాయి. చేతివేళ్లు నెలకు 3.6 మిల్లీమీటర్ల పొడవు పెరిగితే కాలివేళ్ల గోళ్లు కాస్త నెమ్మదిగా నెలకు 1.6 మిల్లీమీటర్ల దాకా పెరుగుతుంటాయి. సాధారణంగా గోళ్లు చర్మం పైభాగంలో ముందుకు పెరుగుతుంటాయి. అయితే కొందరిలో మాత్రం గోళ్ల కొసలు చర్మంలోనికి చొచ్చుకుపోతున్నట్టుగా పెరుగుతాయి. ఈ సమస్య చేతివేళ్ల గోళ్లతో పోలిస్తే కాలి గోళ్ల కొసల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా గోళ్ల చివర్లు చర్మంలోకి చొచ్చుకుపోవడం వల్ల ఆ ప్రాంతంలో నొప్పి రావడం, ఒకవేళ అక్కడ ఇన్ఫెక్షన్ల లాంటివి తయారైతే దానివల్ల ఆ ప్రాంతంలో చీము చేరడం, కందిపోవడం లాంటివి జరుగుతుంటాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను అంగ్విస్ ఇన్కార్నటస్ అంటారు. ఈ సమస్య ఎవరిలోనైనా కనిపించవచ్చు. అయితే చిన్నపిల్లలతో పోలిస్తే పెద్దవారిలోనే ఈ సమస్య ఎక్కువ. కొంతమందికి గోరు ఇలా ఆర్చిడ్గా ఉంటుంది. ఆర్చిడ్గా ఉండి దాని పక్కలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మన పక్కకి సైడ్స్కి రాకుండా డీప్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ డీప్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ లోపల ఉండే టిష్యూని ఇన్ఫ్లేమ్ చేసి కొంచెం పారోనికియా అంటే గోరుచుట్టు లాంటి ప్రెజెంటేషన్ వస్తుంది అన్నమాట. ఇంకొక కారణం ఏంటంటే ట్రమాటిక్ అనమాట. అంటే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కొంచెం గోరు కూడా నార్మల్ కాంటూరింగ్ పోయి డిఫార్మిటీస్గా వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ డిఫార్మిటీస్ వల్ల ఒక చోట లోతుకు వెళ్ళొచ్చు, ఒక చోట పైకి రావచ్చు. ఇలా సో ఇర్రెగ్యులారిటీస్ వచ్చేటప్పుడు కూడా కొంత తేడాతోటి ఈ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ కారణం వస్తుంది. మూడోది, ఆఫ్లెట్ బాగా సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే ఎక్కువగా ఇల్ ఫిట్టింగ్ షూస్. అంటే మెయిన్గా బాగా చాలామంది టైట్ షూస్ వేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ టోస్ దగ్గర, అంటే పాయింటెడ్ షూస్ కానీ లేదంటే బాగా నేరోగా ఉండేవి, ఆర్ హై హీల్ వేసినప్పుడు కొంచెం ఆ ప్రెషర్ అంతా హై హీల్లో మడం పైనుంచి ఫ్రంట్లో టోస్ మీదకి పడుతూ ఉంటుంది. టోస్ మీదకి పడినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ టోస్ దగ్గర అన్ని క్రౌడింగ్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల గ్రాడ్యువల్గా ఓవర్ ద టైం ఇదేంటంటే ఒక గంటలో పోయేది కాదు. ఇలా రోజుల తరబడి డ్యామేజ్ జరిగి ఆ టోస్లో కూడా, ఆ నెయిల్లో కూడా డ్యామేజ్ జరిగి కొంత లోపలికి ఇన్గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా వీటి కారణాల వల్ల ఇన్గ్రోయింగ్ టోనెయిల్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ నెయిల్ లోపలికి వెళ్తున్నప్పుడు కొంచెంగా ఫస్ట్ ఇన్ఫ్లమేషన్, చిన్నగా వాపు వస్తుంది పక్కన, ఆ నెయిల్ పక్కన, బెడ్ పక్కన, ఆ టోకి అనమాట, పెద్ద టోకి, కాలు యొక్క పెద్ద టోకి ఆ వాపు వచ్చి స్లోగా స్కిన్ కూడా థికెన్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న ఒక 1 or 2 డ్రాప్స్ ఆఫ్ పస్సు కూడా వస్తూ ఉంటుంది అనమాట. బట్ యూజువల్గా ఈ పస్సు అనేది చీము రావడం అనేది రేర్ అనమాట. ఆ ఏరియా ఈ నెయిల్ పక్కన ఉండేది వాస్తుంది అనమాట. వాచి విపరీతంగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇన్గ్రోయింగ్ టోనెయిల్ ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళకి దాని అంతటైతే తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ అలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది ఓవర్ కోర్స్, అంటే గ్రాడ్యువల్గా ఓవర్ ది ఇయర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఎక్యూట్గా, అంటే బాగా సివియర్ ప్రెజెంటేషన్ వస్తుంది, అంటే ఇన్ఫ్లేమ్ అయిపోయి ఎప్పుడన్నా పస్సు రావచ్చు. సాక్స్ వేసుకుని బూట్లు ఎక్కువగా తొడిగే వారిలో ఈ కాలిగోళ్ల వేళ్ల కొసలు చర్మం లోపలికి పెరుగుతుంటాయి. అలాగే కాలివేళ్లకు జరిగే ప్రమాదాలు, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వేళ్లు మరీ వేగంగా పెరగడం లేదా నెమ్మదిగా పెరగడం, గోళ్లను మరీ లోపలికి కత్తిరించుకోవడం, ఇవన్నీ కూడా ఈ సమస్యను తెచ్చిపెట్టేవే. కాలి గోళ్ల చర్మం లోపలికి పెరగడాన్ని అలాగే వదిలేస్తే అది ఇన్ఫెక్షన్గా మారి చివరికి ఆ ఇన్ఫెక్షన్ ఎముకలోకి వెళ్లే ప్రమాదాలుంటాయి. షుగర్ సమస్య ఉన్నవారిలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గకుండా దీర్ఘకాలికంగా వేధించే ప్రమాదాలు కూడా ఉంటాయి.
అవి మధుమేహుల్లో గ్యాంగ్రీన్ లాంటి ప్రమాదకర సమస్యను కూడా తెచ్చిపెట్టవచ్చు. సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ దగ్గరకు వెళితే గోరును పైకి లిఫ్ట్ చేయడం, గోరును పాక్షికంగా తీసివేయడం లేదా నొప్పి తెచ్చిపెట్టే ప్రాంతం దాకా గోరును చర్మాన్ని తీసివేయడం చేస్తుంటారు. ప్రికాషన్స్ అనేది ఈ ఇంగ్రోయింగ్ టోనెల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల మనకి ఈ ట్రీట్మెంట్ వరకు ఆ అవసరం రాదనమాట. చేయాల్సింది ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా నెయిల్ చూస్తే ఫ్లాట్గా ఉంటుంది, లేదంటే మైల్డ్ కర్వ్ ఉంటుంది సైడ్స్కి వచ్చేటప్పటికి. అదే మనం మెయింటైన్ చేయాలన్నమాట వీలున్నంత వరకు. ఎప్పుడైతే మనకి తెలుస్తుందో గ్రోత్ లోపలికి వెళ్తుందని తెలిస్తే కనుక దాన్ని పెడిక్యూర్ ద్వారా కానీ ఏదైనా కాటన్ తోటి ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి కానీ క్లీన్ చేసి ఏదన్నా మైల్డ్ కాటన్ రోల్, చిన్నగా కాటన్ బడ్ లాంటిది ఏదన్నా తీసి దాంతో కింద పెట్టాలి సైడ్స్ పక్కన. పెడతాం వల్ల మళ్ళీ గోరు లోపలికి వెళ్ళాల్సింది పోయి మళ్ళీ పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా లోపలికి వెళ్ళకుండా ఇన్ఫ్లమేషన్ ఆగిపోతుంది అక్కడితోటి. సో షూ వేసుకునేటప్పుడు ఈ కొన్ని ప్రికాషన్స్ తోటి తీసుకోవాలి. సెకండ్, స్వెట్టింగ్ రాకుండా ఎక్కువ చూసుకుంటూ ఉండాలి. వీళ్ళంతా కొంతమందికి బాగా స్వెట్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం డస్టింగ్ పౌడర్ కానీ ఏదైనా వేసుకోవాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షూస్ ఎప్పుడు టైట్గా ఉండకూడదు, ఎస్పెషల్లీ ఆ టోస్ దగ్గర కొంచెం బ్రాడ్గా ఉండాలి. ఎందుకంటే మన ఫుట్లో ఎప్పుడైనా చూస్తే ఎవరి ఫుట్ అయినా సరే బ్రాడెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫుట్ ఈస్ ఆ టోస్ దగ్గర అనమాట. టో బేస్ దగ్గర మనకి ఎస్పెషల్లీ కణుపులు అనొచ్చు. అంటే ఆ టో దగ్గర, ఆ టోకి బిగినింగ్ దగ్గర చాలా ఎక్కువ వెడల్పు ఉంటుంది. సో షూ కూడా అదేవిధంగా కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే తప్పకుండా వీటి ప్రోగ్రెస్ అంటే డిట్యూరేషన్ అనేది ఇంగ్రోయింగ్ టోనెయిల్ తప్పకుండా తగ్గుతుంది. ఫస్ట్ రాగానే ఇంగ్రోయింగ్ టోనెయిల్కి ఫస్ట్ ట్రీట్మెంటే చేసేయకూడదు. అంటే ఏదైనా ఆపరేషన్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ అండి. దీనికి మెడిసిన్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు. మెడిసిన్స్ ఎప్పుడు ఇస్తామంటే యూజువల్గా బిగినింగ్ స్టేజ్ అంటే బాగా ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్ జరిగితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ బాగా వాచిపోయి ఏదైనా మైల్డ్ అక్కడక్కడ చీము ఉంటే కనుక కొంత ఆ పార్ట్ తగ్గే వరకు కొన్ని యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి, స్వెల్లింగ్ తగ్గడానికి కొన్ని మందులు ఇచ్చి, దాని తర్వాత కొన్నాళ్ళు అయినాకో లేదంటే వితిన్ 5 daysలోనో మళ్ళీ టేకప్ ఫర్ మన సర్జరీకి తీసుకోవచ్చు అనమాట. ఏ పార్ట్ ఆఫ్ ది నెయిల్ కల్ప్రిట్ అయితే ఆ పార్ట్నే మనకు తెలియాలి. ఇక్కడ ఏంటంటే నెయిల్ యొక్క ఎస్పెషల్లీ బిగ్ టో వల్ల, మన కాలు పెద్ద టో వల్ల సైడ్సే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఫ్రంట్ అంటే మిగతా పార్ట్ నెయిల్ అంతా బాగానే ఉంటుంది, ఆ సైడ్స్ని మనం తీసేస్తాం. ఆ నెయిల్ బెడ్ అలాంగ్ విత్ ఆ కల్ప్రిట్ నెయిల్ జెర్మినల్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. ఎక్కడైతే మనకు అక్కడ పుట్టుకతో నెయిల్ వస్తుందో ఆ బేస్ మనం తీసేయాలన్నమాట. సో ఇటు సైడు ఆ మ్యాట్రిక్స్ని తీసేస్తే కానీ ఆ నెయిల్ పోదనమాట, ఇంకా పర్మనెంట్గా రాకుండా ఉంటుంది. సో అప్పుడు పూర్తిగా నెయిల్ తీయకుండా ఓన్లీ సెంట్రల్ పార్ట్లో మిగిలిపోతుంది, సైడ్స్ తీసేస్తాం. సో ఈ విధంగా చేయటం వల్ల డెఫినెట్గా ఆ ఇంగ్రోయింగ్ టోనెయిల్ క్యూర్ అవుతుంది. కాలివేళ్ల గోళ్లను మరీ లోపలకు కత్తిరించకుండా జాగ్రత్త పడడం, సరిగా ఫిట్ అయ్యే బూట్లను మాత్రమే ధరించడం, గోళ్లకు దెబ్బలు తగలకుండా చూసుకోవడం, గోళ్ల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్ల లాంటివి వస్తే అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోవడం లాంటి జాగ్రత్తల ద్వారా కాలివేళ్ల గోళ్ల చర్మం లోపలకు పెరిగి ఇబ్బందులు తెచ్చిపెట్టకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ సమస్య ఇప్పటికే వస్తే రోజూ 2-3 నిమిషాల పాటు గోరువెచ్చటి నీళ్లలో పాదాల్ని ఉంచడం, నొప్పిని తగ్గించే మందుల్ని వాడడం, కొంతకాలం పాటు బూట్లు వాడకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. తరచూ నిద్రలేమితో బాధపడే వారికి తిండిపై యావ పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిద్రలేమి కారణంగా ఒంట్లో పెరిగే 2AG అనే ఒక రసాయనం ఎక్కువగా తినాలన్న కోరికను పెంచుతున్నట్లు అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. నిద్రలేమితో బాధపడేవారు కుకీస్, క్యాండీస్, చిప్స్ వంటి చిరుతిళ్లను చూస్తే ఆగలేరని, తమను తాము తమాయించుకోలేరని పరిశోధకులు గుర్తించారు. 2 గంటల ముందు భోజనం చేసినప్పటికీ తిండిపై యావ తగ్గడం లేదని చెబుతున్నారు పరిశోధకులు. ఆకలిపై నిద్రలేమి ప్రభావం మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి ముందు బాగా తీవ్రంగా ఉంటున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. నిద్ర తగ్గిన వారిలో ఆహారం తీసుకోవాలనే కోరిక పెరిగి తినడం ద్వారా ఆనందం, సంతృప్తి కలుగుతున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్దీ దాంపత్య జీవితంపై మనలో చాలా మందికి ఆసక్తి సన్నగిల్లుతుంటుంది. అది సహజం కూడా. అయితే వయసులో ఉన్నప్పటికీ కొంతమందికి శృంగారంపై అప్పుడప్పుడు ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, పొగ, మద్యం ఇవన్నీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపేవే.
శృంగారంపై ఆసక్తి సన్నగిల్లినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. శృంగారంపై ఆసక్తిని పెంచే ఆహారాల గురించి ఇప్పుడు మీకోసం. దాంపత్య జీవితం అంటే గలగలా పారే గోదారి చందమే. భార్యాభర్తలు ఇద్దరిలోనూ దాంపత్య జీవితంపై ఉరకలెత్తే ఉత్సాహం కనిపిస్తుంటుంది. ఈ దశలో లైంగిక జీవనంపై ఆసక్తి లేకపోవడమన్న ప్రశ్నే ఉండదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ దంపతుల్లో ఈ ఉత్సాహం క్రమంగా తగ్గుముఖం పట్టడం సహజమే. అయితే కొంతమంది దంపతుల్లో, ప్రత్యేకించి మహిళల్లో చాలా మందికి లైంగికాసక్తి అన్నది పూర్తిగా సన్నగిల్లిపోతూ ఉంటుంది. పిల్లలు పుట్టాక ఏకంగా దాంపత్య జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డకు పాలిస్తున్న కాలంలోనూ, మెనోపాజ్ దశ వచ్చాక స్త్రీ శరీరంలో కీలకమైన ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. దీంతో సహజంగానే లైంగిక జీవనంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శారీరకంగా వచ్చే మార్పులు, ఇతర హార్మోన్ల సమస్యలు ఇవన్నీ మహిళల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. నిత్యం వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా లైంగిక ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు, తిరిగి చురుకైన లైంగిక జీవనం గడపడానికి వీలుగా ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. డార్క్ చాక్లెట్లు, తేనె, అరటి పండ్లకు లైంగిక ఆసక్తిని పెంచే గుణం ఉంది. అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసుడు బాదం పాలు తాగడం మేలు. అవకాడో, అత్తిపండ్ల వంటి డ్రై ఫ్రూట్స్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. నత్తగుళ్లతో చేసిన ఆహార పదార్థాలకు శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం ఉన్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని తరచూ తీసుకోవాలి. ఆధునిక జీవితం అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలతో ఇవాళ మనం కాళ్ళు కదపకుండానే చాలా వరకు పనుల్ని చక్కబెట్టేసుకుంటున్నాం. అయితే ఈ సౌకర్యాలతో మన జీవితం ఓవైపు సుఖంగానే గడిచిపోతున్నా, మరోవైపు చాలినంత శ్రమ లేకపోవడం, ఎండపొడ తగలకపోవడం వల్ల మన శరీరానికి సమస్యల తాకిడి కూడా పెరుగుతోంది. ముఖ్యంగా చాలామందిలో విటమిన్ D3, విటమిన్ B12 లోపాలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఫలితంగా నీరసం, నిస్సత్తువ, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా సమస్యల చిట్టా అనంతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విటమిన్ B12, విటమిన్ D3ల ఆవశ్యకత, విటమిన్ల కొరతను అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ B12, విటమిన్ D3 లోపాలు ఎందుకు పెరుగుతున్నాయి? విటమిన్ B12 అనేది, విటమిన్ డి అనేది ప్రధానంగా ఈ రోజుల్లో బాగా చూస్తున్నాం. మనం తీసుకునే ఆహారంలో ఈ విటమిన్ B12 అనేది స్టమక్లో ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ అనే దాంతో బైండ్ అయిపోయి చిన్న ప్రేవులోని టెర్మినల్ ఇలియం దగ్గర అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ దారిలో ఎక్కడైనా కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది మనం కామన్గా చూస్తుంటాం. అంటే తీసుకునే ఆహారంలో కానివ్వండి, అంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్లో వాళ్ళు నాన్ వెజ్ తీసుకోకపోవటం, అదేవిధంగా పాలు పెరుగు వాడకపోవటం వల్ల వాళ్ళలో ఇది చూస్తుంటాం. తర్వాత ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అంటే స్టమక్లో గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో ఈ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉండటం, కొద్దిమందికి గ్యాస్ట్రెక్టమీ చేయటం వల్ల, ఇది లేకపోవటం వల్ల కూడా మనకు B12 డెఫిషియన్సీ చూస్తుంటాం. అదే టెర్మినల్ ఈలియం దగ్గర ఈ అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మనకి టెర్మినల్ ఈలియం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే క్రాన్స్ డిసీజ్ కానివ్వండి, తర్వాత బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వలన ఈ కాంపిటీషన్తో అంటే అవి పీల్ చేసుకుంటాయి ఉన్న B12ని. దీనివల్ల కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ విటమిన్ B12 అనేది ఆర్బీసీ ఫార్మేషన్స్కి, నర్వ్స్ స్ట్రెంగ్తెన్గా హెల్దీగా ఉండేందుకు ఇది ఎంతో అవసరం. ఈ డెఫిషియన్సీ వలన మళ్ళీ మనకు ఎనిమియా రావటము, తర్వాత న్యూరలాజికల్ సిమ్టమ్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వైటమిన్ డి అనేది కూడా ఇప్పుడున్న ప్రధాన సమస్యలు, మనం ఎదుర్కొంటున్న సమస్యలు అదొకటి. చాలామంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, బయట తిరగకుండా అంటే సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటున్నారు. ఇంట్లో ఏసీలు వేసుకోవటం, మళ్ళీ వెహికల్స్లో ఏసీ వేసుకొని మళ్ళీ ఆఫీస్లో కూర్చోవటం, అంటే సన్ ఎక్స్పోజర్ అనేది లేదు.
ఈ విటమిన్ డి అనేది మనకి డైరెక్ట్ తయారయ్యే విటమిన్ ఇది ఒకటే అనమాట. కాబట్టి మనకి అంటే స్కిన్లోకి డైరెక్ట్ తయారు కావటం, ఖర్చు లేకుండా ఏం లేకుండా కూడా అండ్ మనం జస్ట్ ఎండలో వేసి కూర్చుంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ద్వారా విటమిన్ డి అనేది తయారవుతుంది. B12, D3 విటమిన్లు లోపిస్తే ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి? విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు రక్తహీనత అనేది స్టార్ట్ అవుతుంది. మెగలోబ్లాస్టిక్ ఎనిమియా అనేది వస్తుందన్నమాట. వీటిల్లో పేషెంట్స్ త్వరగా వాళ్ళకి అలసిపోవటము, కాళ్ళు చేతులు తిమ్మిలి రావటము, లాగటము, తర్వాత హెడేక్ రావటము, తర్వాత పీరియాడిక్ డయేరియా రావటము, తర్వాత మనకి వాళ్ళల్లో స్కిన్ కంజక్టివ్ అనేది ఎల్లోయిష్గా మారుతుందన్నమాట. అది రావటం జరుగుతూ ఉంటుంది. సో హెయిరింగ్ కూడా డిఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ గుండె దడ రావటం, పాల్పిటేషన్స్ రావటం, ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు త్వరగా అలసిపోతుంటారు. అదేవిధంగా కొద్దిమందిలో ఇన్ఫెర్టిలిటీ కూడా డిటెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పెరాసిషియస్ రావటం అంటే తిమ్మిళ్ళు రావటం, కాళ్ళలో మొద్దు పడటం, ఎస్పెషల్లీ చేతులకి పాదాలకి తిమ్మిళ్ళు మొద్దు పడటం జరుగుతూ ఉంటుంది. ఇది స్పైనల్ కార్డ్కి ఎఫెక్ట్ అయినప్పుడు కూడా అంటే వాకింగ్ డిఫికల్టీ కూడా అవుతుంది. సైకోసిస్ రావటము, అంటే డిప్రెషన్ రావటం, ఇవన్నీ కూడా విటమిన్ B12 డెఫిషియన్సీతోనే మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళలో కాల్షియం డిఫెక్టివ్ ఫార్మేషన్ అయిపోయి రికెట్స్ రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా 6 months నుంచి 2 years లోపల చూస్తుంటాం. అంటే వాళ్ళలో కాళ్ళల్లో వాల్డింగ్ అంటే బో లెగ్స్ రావటము, దొడ్డు కాళ్ళు అంటారు చూడండి, అవి రావటము, పెల్విక్ డిఫార్మిటీ ఉండటం, పెల్విస్ బోన్స్, అదేవిధంగా చెస్ట్లో బోన్స్ కూడా డిఫార్మిటీ రావటం, పీజియన్ చెస్ట్ అంటే మనకి పవరం లాగా చెస్ట్ ఇలా ముందుకు వచ్చేసి ఉంటుందన్నమాట. ఇవన్నీ డిఫెక్ట్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీతో చూస్తుంటాం. పెద్దవాళ్ళలో ఆస్టియోమలేసియా అనేది వస్తుంటుంది. అంటే బోన్ అనేది వాటి మినరలైజేషన్ తగ్గిపోవటం వలన బోని పెయిన్స్ రావటము, మజిల్ పెయిన్స్ రావటము, బోని టెండర్నెస్ అనేది అధికంగా ఉండటము, వీళ్ళకి ఏ పని చేయాలన్నా పెయిన్స్తోనే సఫర్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ విటమిన్ డెఫిషియన్సీ వలన చిన్నపిల్లల రికెట్స్, పెద్దవాళ్ళ ఆస్టియోమలేసియా రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. B12, D3 విటమిన్ల లోపాలను ఎలా నిర్ధారిస్తారు? పేషెంట్స్లో వాళ్ళు చాలామంది మన క్లినికల్ డయాగ్నోసిస్ డాక్టర్లు ఫిజిషియన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రజెంటింగ్ సిమ్టమ్స్తోనే కొంతవరకు డయాగ్నోసిస్ కావడం జరుగుతుంది. వీటిని ల్యాబ్ పరంగా అంటే రక్తం టెస్ట్ చేయటం, బ్లడ్ టెస్ట్ చేయటం వల్ల B12 ఎంత ఉంది, సీరం B12 చేయడం జరుగుతుంది. వాళ్ళలో లెస్ దాన్ 170 ng/ml ఉన్నట్లయితే వాళ్ళకి B12 డెఫిషియన్సీగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళకి డైట్ అడ్వైజ్ చేయటము, లేదనుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విటమిన్ డి వాళ్ళలో కూడా అంతే. వాళ్ళకి సిమ్టమ్స్ మజిల్ ఎక్స్ రావటం, బాడీ ఎక్స్ రావటం, బోనీ పెయిన్స్ రావటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో గుర్తించి సీరం విటమిన్ డి టెస్ట్ చేయిస్తారు. అంటే ఆ విటమిన్ డి లెవెల్స్ అనేది మోర్ దాన్ 20 to 40 వరకు ఉంటే నార్మల్గా చెప్పుకొని, లెస్ దాన్ 10 ఉన్నట్లయితే సివియర్ డెఫిషియన్సీగా మనం చెప్పవచ్చు. B12, D3 విటమిన్ల లోపాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ విటమిన్ B12 కానివ్వండి, డి కానివ్వండి, ఆహారంలో సమృద్ధిగా ఉన్న ఆహారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అవి లివర్, కిడ్నీ, తర్వాత మీట్, ఫిష్, ఇవన్నీ అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ ఇవ్వటం వల్ల వీటికి మైల్డ్గా ఉండే వాళ్ళలో ఆహారం ద్వారా ఇంక్రీజ్ చేయమని చెప్పి జరుగుతూ ఉంటుంది. డెఫిషియన్సీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే మనం ట్రీట్మెంటే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే విటమిన్ B12 అనుకోండి, వాళ్ళలో మరీ సివియర్గా ఉంది, వాళ్ళకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వేయడం జరుగుతూ ఉంటుంది. మోడరేట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ ద్వారా అంటే వీక్లీ 1 ఇంజెక్షన్ ఇచ్చేసి అంటే వాళ్ళకి సరిపోయిన బ్లడ్ లెవెల్స్ సన్లో వచ్చేంత వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విటమిన్ డి కూడా అంతే. మైల్డ్గానే ఉందన్నప్పుడు మనకు సూర్యరశ్మికి సన్లైట్ ఎక్స్పోజ్ కావటం అనేది, ఫుడ్ ప్రోడక్ట్ మళ్ళీ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవటం అనేది, అది నాన్ వెజ్ తీసుకోవటం అనేది అడ్వైజ్ చేస్తుంటారు. అంటే ఈ సమృద్ధిగా ఉండే పదార్థాలు. సివియర్గా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళకి టాబ్లెట్ రూపంలో ఇది ఇవ్వటం జరుగుతుంది విటమిన్ డి. B12, D3 విటమిన్ల లోపాలని ఎలా నివారించుకోవాలి? ఎనీ విటమిన్ డెఫిషియన్సీ కానీ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే డైట్ తీసుకోవాలి. లివర్ కానివ్వండి, తర్వాత మీట్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇవి లివర్ ఆయిల్స్, ఫిష్ లివర్ ఆయిల్స్ తీసుకోవటం చాలా అవసరం. వీటి ద్వారా మనం ఫర్దర్గా మనకి అసలు డెఫిషియన్సీ రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా వ్యాయామం చేయటం వల్ల కూడా బాడీ యాక్టివ్గా ఉండటం, బాడీ వెయిట్ మెయింటైన్ చేయటం, అదేవిధంగా సన్ ఎక్స్పోజ్ కావటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీని ఇంకా ఎక్కువ మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నాన్ వెజ్ తెలియని వాళ్ళలో అంటే ప్యూర్ వెజిటేరియన్స్లలో అట్లీస్ట్ వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ తప్పకుండా తీసుకోవటం మంచిది. లేని పక్షంలో మళ్ళీ టాబ్లెట్లు వాడటం జరుగుతూ ఉంటుంది. విటమిన్ డి అనుకోండి మనకి మళ్ళీ టాబ్లెట్ ఫామ్లోకి రావటం, విటమిన్ B12ని కూడా ఇప్పుడు టాబ్లెట్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంటుంది. మామూలుగా సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడైతే రోజుకు ఒక ఇంజెక్షన్ చొప్పున వీక్లీ ఇవ్వటం, ఆ తర్వాత వీక్లీ 1 చొప్పున మంత్లీ ఇవ్వటం జరుగుతుంటుంది. ఇది నార్మలైజ్ అయ్యేంతవరకు ఇచ్చేసి మళ్ళీ తర్వాత టాబ్లెట్ ఫామ్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కొద్దిమంది ఇంటెన్సివ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఇంతకుముందు చెప్పినట్టు
పెనీషియస్ ఎనిమియా అంటారు. అంటే వాళ్ళలో ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఇంటెన్సివ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకి లైఫ్ లాంగ్ విటమిన్ B12 అనేది ఇవ్వటం అవసరం అవుతుంది. విటమిన్ల లోపాలని నివారించుకోవడం అనేది చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. చక్కటి సమతుల ఆహారంతో పాటు ప్రతిరోజు ఏదో ఒక పూట గ్లాసుడు పాలను తాగడం, ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలైతే అప్పుడు కనీసం పావుగంట పాటు నీరెండకు నిలబడడం ద్వారా విటమిన్ D లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. చర్మంపై మచ్చల్ని తొలగించుకోవడానికి ముల్లంగి గింజలను మెత్తగా నూరి దానికి కొద్దిగా కొబ్బరి నూనెను కలపండి. ఈ లేపనాన్ని నిత్యం మచ్చలపై పూస్తుంటే మచ్చలు క్రమేపీ తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.